హాయ్ అందరికీ. ఈరోజైతే నాగుల చవితి కదా, సో మేమైతే ముగ్గురం అందరం కలిసి బయలుదేరాం. మా ఊర్లో దగ్గరలో ఉన్న గుడికి నడుచుకుంటూ వెళ్తున్నాము. మంచి దగ్గరలోనే ఉంటుంది మాకు. అక్కడ నుంచి అక్కడికి దూరంగానే, కాకపోతే అక్కడ నుంచి అటు ఆటోలో వెళ్ళి అటు నుంచి నడుచుకుంటూ వెళ్తున్నాము. ముగ్గురం కలిసి బయలుదేరాము. అక్కడ వీడియో తీస్తున్నా. దగ్గరలో ఉంది గుడి. గుడి అయితే చూడు, పచ్చని పొలాల మధ్యలో గుడి ఉంది, చాలా బాగుంది. సో అందుకే అందరం కలిసి అక్కడ ఒక వీడియో తీసుకుందామని బయలుదేరుతూ మధ్యలో ఆగి వీడియో తీసుకుంటున్నాము. చాలా బాగా అనిపించింది నాకైతే. చూడు, దగ్గరలో ఉంది గుడి, కానీ పక్కన సైడ్లో చూడండి పచ్చని పొలాలు అన్నీ బాగున్నాయి. సో అందుకే నాకు తీయాలనిపించింది, వీడియో తీశాను. దగ్గరలో అక్కడ చూడు, ఎదురుగానే కనిపిస్తుంది అక్కడ హనుమాన్ టెంపుల్, అక్కడనే గుడి. అక్కడ అందరం ఈరోజు నాగుల చవితి కాబట్టి అందరు పుట్టలో పాలు పోయడానికి వచ్చారు. ఇక్కడ ఏంటంటే విశేషం, ఇక్కడ పడి లేచిన మర్రి చెట్టు ముక్కాలు, ఇక్కడ విలేజ్ మాకు దగ్గరలోనే ఉంటుంది. ఇది ఫేమస్. ఎవ్రీ మండే అందరు వస్తారు ఇక్కడికి, టెంపుల్కి. ఇక్కడ మంచి పూజలు జరుగుతాయి. చాలా రష్ ఉంది. సో మేము లోపల దాకా వెళ్ళలేకపోయాము. బయట నుండి దర్శనం చేసుకొని అక్కడ పుట్టలో పాలు పోసి బయలుదేరాము. చూడు, లోపల టెంపుల్లో ఎంత జనాలు ఉన్నారు, చాలా అంటే చాలా జనాలు ఉన్నారు. మేము ఇక్కడ నుంచి దర్శనం చేసుకున్నాము. ఇక్కడ సాయిబాబా టెంపుల్ ఉంది పక్కనే, సాయిబాబా టెంపుల్ కూడా వెళ్ళాము. అక్కడ కూడా దర్శనం చేసుకున్నాము. దర్శనం చేసుకుని హ్యాపీ అక్కడ కూర్చొని కొద్దిసేపు కూర్చున్నాము. ఒక వచ్చింది, పసుపు కుంకుమలు పెట్టింది. నాకు కూడా అడిగింది పెట్టాలా అంటే, పసుపు కుంకుమని ఎప్పుడు వద్దు అనకూడదని నేను కూడా పెట్టించుకున్నాను. అలాగే ఉంచుకున్నాను. ఏ ముచ్చట్లు పెడుతున్నాము, వీడియో తీస్తున్నాను. ఇక్కడ పార్క్ ఉంది పక్కన, గుడి పక్కన, చాలా బాగుంది. వీడియో తీయమని చెప్పాను, వీడియో రావట్లేదని అంటుంది అక్క. రాకపోతే మీ తోలు తీస్తామని చెప్తున్నాను. చూడండి, ముగ్గురం కోసేపు అక్కడ పార్కులో ఆడుకున్నాము. ఉయ్యాల ఊగడం అంటే నాకు చాలా భయం. నేను స్లోగా ఊగుతున్నాను. నాకు ఉయ్యాల ఊగడం అంటే చాలా భయం, ఎందుకంటే ఆల్రెడీ ఒకసారి ఎక్స్పీరియన్స్, కింద పడ్డా అని. సో అందుకనే అక్కడ చూడు, జనాలు ఇంకా వస్తూనే ఉన్నారు. టైం 10 అయినా కూడా ఇంకా వస్తూనే ఉన్నారు. మేము ముగ్గురం అందరం కలిసిగా దేవుడి గుడిలో దర్శనం చేసుకొని మళ్ళీ ఇక్కడికి వచ్చేసి, ఇక్కడ స్పెషల్ ఏంటంటే ఎవ్రీ మండే అన్నదానం ఉంటుంది ఎవ్రీ మండే. కానీ మేము ఎప్పుడు రాలేము, బట్ ఈరోజు కలిసి వచ్చింది. మండే ప్లస్ నాగుల చవితి కాబట్టి ఇక్కడికి వచ్చాము. అందరం కలిసి అన్నం తిన్నాము. చాలా రష్ ఉంది. అయినా కూడా మేము వచ్చేసరికి, మాదే లాస్ట్ టైం వచ్చేసరికి ప్లేట్లు అయిపోయినాయి. మా ముగ్గురికి లాస్ట్గా. మా అక్క వాళ్ళ ఫ్రెండ్ అక్కడ కలిసింది. నేనైతే అన్నం తింటున్నా. అన్నం తినడం అయిపోయింది, వీడియో తీస్తుంది. నాకు అన్నం చాలా అయింది, తినడం అనిపించట్లేదు. సరే అంటే కూర్చున్నా, వీడియో తీస్తున్నాము. అంతే. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, లైక్ చేయండి. కళ్యాణి ఆర్కేవి ఛానల్ కామెంట్ చేయండి ఎలాగ అనిపించిందో మా వీడియోని. సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతే. వీడియో ముగ్గురం చాలా చక్కగా అన్నం తినేసాము. మా అన్నయ్య వచ్చాడు, తీసుకెళ్ళాడు మా ముగ్గురిని. మా అక్క వాళ్ళ ఫ్రెండ్ కూడా ఉంది, కలిసింది అక్కడనే. తనని కూడా వీడియో తీసాము. నన్ను వీడియో తీస్తున్నాము అని అడుగుతుంది. అవును, వీడియో తీస్తున్నా చూడు అని చూపించాను. ఓకే, బాయ్.